చిరంజీవి గారు, అనిల్ రావిపూడి గారు కాంబినేషన్‌లో సినిమా వస్తుంది కదా! అది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారు మాస్ ఎంత బాగా చేస్తారో కామెడీ కూడా అంతే బాగా చేస్తారు. అది అందరికీ మనకు తెలిసిన విషయం. అతను స్టార్టింగ్లో చిరంజీవి గారి సినిమాలు చూస్తే ఎక్కువ కామెడీ బేస్తో ఉన్న మాస్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. రౌడీ అల్లుడు, దొంగమోడు, మంచి దొంగ, అయ్యో అసలు చెప్పుకుంటూ పోతే చాలా చాలా సినిమాలు ఉన్నాయి. ఈవెన్ మొన్న వచ్చిన వాల్తేరు వీరయ్య కూడా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు అందరికీ తెలుసు కదా. సో అదేవిధంగా ఏంటంటే చిరంజీవి గారికి ఫైట్స్, డ్యాన్సు ఎంత బాగా చేస్తారో అంతే విధంగా ఆ కామెడీ అనేది ఉంటుంది. ఆ కామెడీ సెన్స్ అసలు మామూలుగా ఉంటుంది, బీభత్సంగా ఉంటుంది. ఆయన ఎంజాయ్ చేసినంత కామెడీ సీన్స్లో ఇంకొక హీరో ఎంజాయ్ చేయలేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు, అంత బాగా చేస్తారు. అలాంటిది అనిల్ రావిపూడి గారు అంటే ఈవి సత్యనారాయణ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, జంజాల గారు, ఇలా కొంతమంది డైరెక్టర్లు కనుమరుగు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి మంచి ఫామ్లో ఉన్నది అనిల్ రావిపూడి గారు. అనిల్ రావిపూడి గారు ఖచ్చితంగా ఏంటంటే ఆయన ఇప్పటివరకు రాజమౌళి గారు ఎలాగైతే అన్ని సినిమాలు హిట్ అయ్యాయో అదేవిధంగా అనిల్ రావిపూడి గారి సినిమాలు కూడా అన్ని మూవీస్ కూడా ఇప్పటివరకు హిట్ అయ్యాయి, ఏవి కూడా ఫ్లాప్ అవ్వలేదు. అదే బేసిక్గా ఏంటంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొద్దిగా డల్గా ఉంటుంది, కానీ ఓవరాల్గా సినిమా మాత్రం హిట్ అవుతుంది. సో ఆయన లక్క లేకపోతే జనాలకి ఆ ఎంటర్టైన్మెంట్ నచ్చుతుందా అనేది ఫర్దర్గా పక్కన పెడితే ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే సినిమా ఎలా తీసాం, ఏం తీసాం అనేది పక్కన పెడితే జనాలకు నచ్చుతుందా లేదా అనేది చూస్తున్నాం. ఆ విధంగా ఏంటంటే అనిల్ రావిపూడి గారి సినిమాలు జనాలను ఇష్టపడుతున్నారు. మొన్న వచ్చిన సంక్రాంతికి వస్తున్నారు కూడా ఒకవైపు గేమ్ చేంజరు, ఇంకోటి డాకు మహారాజు, వీటితో పోటీగా వచ్చిన సంక్రాంతి వస్తున్నారు ఎంత పెద్ద హిట్ అయిందో మనకు అందరికీ తెలుసు. అలాంటి కాంబినేషన్లో చిరంజీవి గారికి అనిల్ రావిపూడి గారి సినిమా అంటే ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి మనం చెప్పక్కర్లేదు, ఒక రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే అటు మాసు, ఎంటర్టైన్మెంట్స్ రెండు కలిపి ఉంటాయి కాబట్టి డెఫినెట్గా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అని మాత్రం నేను అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఇప్పటివరకు అనిల్ రావిపూడి గారు తీసుకుంటే పెద్ద హీరోల్లో బాలకృష్ణ గారిది ఇది మన భగవంత్ కేసరి చేశాడు, తర్వాత ఇంకా అంతవరకు ఇంకేం రాలేదు. తర్వాత మొన్నటికేమో వెంకటేష్ గారికి ఆల్రెడీ ఏంటంటే ఆయన F2, F3 ఇప్పుడు ఇది సంక్రాంతికి వస్తున్నారు 3 సినిమాలు చేశారు, కానీ చిరంజీవి గారితో చేయలేదు. అలాంటిది చిరంజీవి గారితో అనిల్ రావిపూడి గారి సినిమా అంటే ఏ రేంజ్లో ఉంటుందో మనం చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకు వచ్చిన అనిల్ రావిపూడి గారి సినిమాల్లోకి అన్నింటికి కూడా ది బెస్ట్ మూవీ చిరంజీవి గారితో అవుతుంది. ఎందుకంటే మాస్ కమ్ ఎంటర్టైన్మెంట్ ఆయన చేయగలరు కాబట్టి, ఆయన అసలు మాస్కి ప్లస్ ఎంటర్టైన్మెంట్కి పెట్టింది పేరు చిరంజీవి గారు కాబట్టి అతను సూపర్ డూపర్ ఇట్లన్నీ కూడా మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీసే. సో అలాంటి ఎంటర్టైన్మెంట్తో వస్తున్న మూవీ కాబట్టి డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవుతుందని మాత్రం నేను అనుకుంటాను.